నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 4వ అధ్యాయము. వ్యాసుడు వ్యాకుల చిత్తుడై చింతించుట. 8వ శ్లోకము. సగోదోహన మాత్రం హి గృహేషు గృహమేధినాం అవేక్షతే మహాభాగస్తీర్థి కుర్వంస్తదాశ్రమం. మహాత్ముడగు శ్రీ సుఖయోగీంద్రుడు గృహస్థుల ఇండ్ల ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆవు పాలు పితికినంత సమయము అనగా 5-10 నిమిషములు మాత్రమే వేచి ఉండేవాడు. అంతలోనే అతడు తన దృష్టి మాత్రము చేతనే వారి గృహములను పవిత్రము చేయువాడు. 9వ శ్లోకము. అభిమన్యు సుతం సూత ప్రాహుర్భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహి నః. మహాత్మా సూత అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు గొప్ప భగవద్భక్తుడు అని మేము విని ఉన్నాము. కనుక మిగుల ఆశ్చర్యకరములైనటువంటి అతని జన్మ కర్మలను గూర్చి మాకు వివరింప ప్రార్థన. 10వ శ్లోకము. ససామ్రాట్ కస్యవాహేతో పాండూనాం మానవర్ధనః ప్రాయోపవిష్టో గంగాయా మాన ధృత్యాధిరాట్ శ్రియం. ఆ చక్రవర్తి పాండవుల వంశగౌరవమును ఇనుమడింపజేసిన మహానుభావుడు. అట్టి మహారాజు రాజ్య సంపదలను అన్నిటినీ త్యజించి గంగా తీరమున ఆమరణ నిరాహార దీక్ష వహించుటకు కారణము ఏమి? 11వ శ్లోకము. నమంతి యత్పాద నికేతమాత్మనః శివాయ హానియ ధనాని శత్రవః కథం సవీరః శ్రీమాంగదుస్థిత్యజాం యువైషతోత్స్రష్టు మహోసాసుభిః. పరీక్షణ్ మహారాజు యువకుడు, గొప్ప వీరుడు. శత్రువులు కూడా అతని శుభములనే కోరుచు అమూల్యమైన కానుకలను అర్పించుచు అతని పాదముల యందు మోకరులుచు ఉండేవారు. అంతటి మహారాజు దుస్త్యజములైన సంపదలను ప్రాణములను త్యజింప సిద్ధపడుటకు గల కారణము ఏమి? ధన్యవాదములు.